నేను మీ జాష్నవి. వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోరింగ్ విత్ జాను. గైస్, ఈరోజు వీడియోలో ఎంసెట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి, ర్యాంక్ వచ్చిన వాళ్ళకి, అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యి వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న వాళ్ళకి సీట్ ఎలా అలాట్ చేస్తారు అనేది డిస్కస్ చేద్దాం. అండ్ అలానే ఈరోజు వీడియోలో వచ్చేసి మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది సీట్ ఎలా అలాట్ చేస్తారు అనేది. అండ్ దానికన్నా ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ వీడియోని లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అండ్ అలానే ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ గైస్, పాయింట్లోకి వచ్చేద్దాము. ఏంటంటే సీట్ అనేది ఎలా అలాట్ చేస్తారు. ఫస్ట్ మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ ప్రకారం, మీ కేటగిరీ ప్రకారం, మీ ఎంసెట్ ర్యాంక్, మీరు లోకలా నాన్ లోకలా, ఈ 4 కేటగిరీస్ ఇంకా కొన్ని ఉంటాయి. అండ్ మెయిన్గా ఈ 4 ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఎంసెట్ ర్యాంక్. ఫస్ట్ మీ ఎంసెట్ ర్యాంక్ చూస్తారు. తరువాత మీ లోకలా నాన్ లోకలా, ఇలాగా స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఇది నేను స్టెప్ బై స్టెప్ ఇలా చెప్పడం లేదు, నేను నార్మల్గా చెప్తున్నాను. ఫస్ట్ మీ ర్యాంక్ చూస్తారు, తర్వాత మీది కేటగిరీ, అండ్ అలానే మీరు లోకలా నాన్ లోకలా, అండ్ మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీ. చాలామంది అయితే అక్క నేను ఇలా పెట్టాను వెబ్ ఆప్షన్స్ నాకు వస్తుందా రాదా అని అడుగుతున్నారు. గైస్, మీరు ఫస్ట్ వెబ్ ఆప్షన్ పెడతారు కదా, ఆ ఫస్ట్ వెబ్ ఆప్షన్ దగ్గర నుంచి వాళ్ళు చెక్ చేసుకుంటూ వస్తారు. ఫస్ట్ కాలేజ్ దగ్గర మీ ర్యాంక్, మీ కేటగిరీ, లోకలా నాన్ లోకలా, మీకు ఏమైనా రిజర్వేషన్ ఉందా, అండ్ అలానే మీకు ఇంకా ఏమైనా స్పెషల్ కొన్ని ఉంటాయి కదా స్పెషల్ కేటగిరీ అని, అలాగే ఏమైనా ఉందా, అండ్ మీరు పెట్టిన వెబ్ ఆప్షన్ ప్రయారిటీ అవి చూస్తూ ఫస్ట్ కాలేజ్ నుంచి ఫస్ట్ కాలేజ్లో వచ్చిందా, వస్తే మీకు ఇచ్చేస్తారు. తర్వాత రాలేదా సెకండ్ కాలేజ్కి వస్తారు. తర్వాత సెకండ్ కాలేజ్లో కూడా రాలేదా థర్డ్ కాలేజ్కి వచ్చి చెక్ చేస్తారు. థర్డ్ కాలేజ్లో కూడా రాలేదా ఫోర్త్ కాలేజ్కి వచ్చి చెక్ చేస్తారు. అండ్ నన్ను అడిగింది చాలామంది ఏంటంటే, ఫస్ట్ అక్క నాకు కావాల్సిన కాలేజ్ నేను 5th 6th పెట్టాను, ముందు వేరే కాలేజ్ పెట్టాను, నాకు కావాల్సిన కాలేజ్ నాకు వస్తుందా అని అడుగుతున్నారు. గైస్, ఫస్ట్ మీరు పెట్టిన కాలేజ్లో మీకు సీట్ రాకపోతే మీకైతే ఆ కాలేజ్ వస్తుంది. ఒకవేళ మీరు ఫస్ట్ పెట్టిన కాలేజ్లో మీకు సీట్ వస్తే ఆ కాలేజ్ రాదు. ఎందుకంటే మీరు పెట్టిన ప్రయారిటీ ఆర్డర్ వైజే వాళ్ళు సీట్ అనేది అలాట్ చేస్తారు. ఫస్ట్ నుంచి చెక్ చేసుకుంటూ వస్తారు. సో అలాగా మీకు సీట్ అయితే అలాట్ చేస్తారు. అండ్ గైస్, సీట్ అలాట్మెంట్ గురించి అయితే ఇది. అండ్ నెక్స్ట్ వీడియోలో ల్యాప్టాప్స్ గురించి, ల్యాప్టాప్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అండ్ మీకు ఇప్పుడు ల్యాప్టాప్ యూజ్ అవుతుందా అనేది క్లారిటీగా డిస్కస్ చేద్దాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.